గుజరాత్ పోర్బందర్లో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఒక స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. పాకిస్తాన్ నౌకని సీజ్ చేశారు కోస్ట్ గార్డ్స్. పాకిస్తాన్కు చెందినటువంటి 9 మంది ఇప్పుడు ఆ నౌకలో వస్తే ఆ నౌకని సీజ్ చేయడంతో పాటుగా 9 మందిని అరెస్ట్ చేశారు. భారత సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించినందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు కోస్ట్ గార్డ్స్. అరేబియా సముద్రంలో భద్రతని కట్టుదిట్టం చేశారు. అరెస్ట్ చేసిన వారిని పోర్బందర్ హార్బర్కి తరలిస్తున్నారు. ఇక గూఢచర్యం కోసం వచ్చారా లేదా డ్రగ్స్ రవాణా చేస్తున్నారా, పేలుళ్లు జరిపేందుకు వచ్చారా అనే కోణాల్లో విచారిస్తున్నారు. సో మనం విజువల్లో చూస్తున్నాం ఆ 9 మంది కోస్ట్ గార్డ్స్ వచ్చినటువంటి ఆ నౌక ఇదే. సో ఈ నౌకలోని 9 మంది వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు. సో కోస్ట్ గార్డ్స్ పోర్బందర్ దగ్గర వారిని అదుపులోకి తీసుకున్నారు. సో కోస్ట్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నటువంటి ఆ నౌకలో ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఏమైనా ఇల్లీగల్ స్మగ్లింగ్ గూడ్స్ ఉన్నాయా, డ్రగ్స్ ఉన్నాయా, ఏదైనా మారణాయుధాలు ఉన్నాయా, ఇంకా కోస్ట్ గార్డ్స్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం బయటకు విడుదల చేయదు. కానీ ప్రస్తుతానికి మాత్రం 9 మంది అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. సో వీరు ఎటువంటి పన్నాగం కోసం వచ్చారు, ఒకవేళ దారి తప్పిపోయి వచ్చారంటే అంత అమాయకులేం కాదు, అంత ఈజీగా దారి తప్పడానికి అమాయకులేం కాదు. సో 9 మందిని అరెస్ట్ చేస్తుంటే విజువల్ చూస్తున్నామని కోస్ట్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్న ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆర్టీవీ మీకు చూపిస్తోంది. సో 9 మందిని మన భారత జలాల్లోకి వచ్చిన వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని వెంటాడి వారిని ఆ నౌకని సీజ్ చేయడంతో పాటు అదుపులోకి తీసుకున్నారు. ఆ చేజింగ్ సంబంధించిన విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. సో ముందు వాళ్ళ నౌక వెళ్తోంది, వెనకాలే ఒక భారీ చేజ్ కొనసాగుతోంది. సో ఏదేమైనా కోస్ట్ గార్డ్స్ 9 మంది అదుపులోకి తీసుకోవడం, పోర్బందర్ పోర్టుకి తరలించడం, హార్బర్కి తరలించి వారందరూ కూడా విచారించడం జరుగుతోంది. సో వీరందరి ఈ 9 మంది వెనక పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు ఏమైనా ఉన్నాయా, హిజాబుల్ ముజాహిదీన్, లష్కర్ తోయిబా, జైషీ మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఏమైనా ఈ పన్నాగానికి కొంత స్కెచ్ వేశాయా? ఇప్పటికే స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళని తయారు చేస్తున్నాము, స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు తయారవుతూ ఉన్నారు. సో మా పైన ఎవరైనా దాడి చేస్తే ఆ స్లీపర్ సెల్సే చూసుకుంటారన్న చందంగా జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఆ ఉగ్రవాది మసూద్ అజార్ మాట్లాడడం చూసాం. చాలా సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేయడం చూసాం. భారత్ పైన ప్రేలాపనలు, భారత్ పైన అవాక్కులు చెవాకులు పేల్చడం చూసాం. సో అటు ఎల్ఓసి వెంట భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో పెద్ద ఎత్తున డ్రోన్లు వస్తున్నాయి, వాటిని తిప్పికొట్టే ప్రయత్నం భారత ఆర్మీ చేస్తోంది, భద్రతా బలగాలు చేస్తూ ఉన్నాయి. సో భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ప్రకటించిన రోజునే భారీ ఎత్తున డ్రోన్లు చేరుకోవడాలు, ఆ డ్రోన్లన్నీ కూడా మన భారత ఆర్మీ తిప్పికొట్టడాలు, వరుస క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలన్నీ కూడా భారత్ మరోసారి పాకిస్తాన్ నుంచి కొన్ని కవ్వింపు చర్యలు ఎదుర్కోబోతోందా అనేటువంటి అనుమానాలు కలిగిస్తోంది. డ్రోన్లు వచ్చాయి, వాటిని తిప్పికొట్టాం, కొన్ని మళ్ళీ ఆ బోర్డర్లకు వెళ్ళిపోయాయి. పలువురు ఎల్ఓసి వెంటున్నటువంటి వారందరూ కూడా ఆపరేషన్ మహదేవ్ పేరుతో ఏరి పారేసే ప్రక్రియ కొనసాగుతుంది. సింగిల్ డిజిట్కు వచ్చింది అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టుల సంఖ్య అన్నట్టుగా ఉపేంద్ర ద్వివేది చెప్పుకురావడం చూసాం. సో ఇటువంటి పరిణామాల్లో మేమంతా అయిపోయాం, ఇక మా పని అయిపోయింది, భారత్లో మాకు ఏ మాదిరిగా కూడా మాకు స్లీపర్ సెల్స్ లేరు, మాకు సపోర్ట్ చేసిన ఉగ్రవాదులు ఏరిపారేశారు, కాబట్టి మళ్ళీ రియాక్టివేట్ అవ్వాలి, దొడ్డిదారిన దొంగదారిన సముద్ర జలాల వెంట మేము భారత్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనతో ఈ రకంగా వచ్చారా, లేదు ఇంకేదైనా కోణం ఉందా? డ్రగ్సే కనుక ఉంటే ఇప్పటికే ఆ కోస్ట్ గార్డ్స్ వాటిని మొత్తాన్ని కూడా విడుదల చేసేవారు, బయటికి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసేవారు, లేదు వాళ్ళు అక్రమంగా ఏదైనా స్మగ్లింగ్ గూడ్స్ రవాణా చేస్తున్నారంటే ఇప్పటికే బయటికి చెప్పేవారు. వారిని విచారిస్తున్నారన్నప్పుడే వారి కొంత దురుద్దేశంతోనే భారత్ పైన కవ్వింపు చర్యలకు పాల్పడడానికి వచ్చారనే రకంగా ఇప్పుడు భావించాల్సి వస్తోంది. సో గుజరాత్ దగ్గర పోర్బందర్ పోర్టులో ఉన్నటువంటి కోస్ట్ గార్డ్స్ వారు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరి ఎటువంటి విషయాలు చెప్తారో చూడాలి. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరు పంపించారు, వారితో పాటుగా ఏమైనా మారణాయుధాలు వచ్చాయా, ఆ నౌక ఎందుకు భారత్ వైపుగా రావాల్సి వచ్చింది, ఈ 9 మంది ఎవరెవరు ఏ రకమైనటువంటి దాంట్లో ఎక్స్పర్ట్గా ఉన్నారు, నిజంగా వాళ్ళు ఒకవేళ కనుక టెర్రరిస్టులే అయితే టెర్రరిస్టులు ఏ గ్రూప్కి సంబంధించిన టెర్రరిస్టులు, లష్కర్ తోయిబానా, జైషీ మహమ్మదా, హిజాబుల్ ముజాహిదీనా. సో జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాళ్ళు ఈ మధ్య కాలంలో యాక్టివేట్ అవడం చూసాం. సో ఒక యూనివర్సిటీలో మొత్తాన్ని అల్ఫల్హా యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో మొన్న మధ్య ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర మెట్రో స్టేషన్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ సంబంధించిన ఒక సంఘటన మనం చూసాం. సుమారుగా 19 మంది మరణానికి కారణమైనటువంటి ఆ బ్లాస్ట్లో దాని వెనుక ఉంది అందరూ కూడా అల్ఫల్హా యూనివర్సిటీకి సంబంధించినటువంటి మెడికల్ విద్యార్థులు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వారు, డాక్టర్ అనేటువంటి ఆ పేరుతో ఉన్న వాళ్ళే. వీళ్ళంతా కూడా
జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాళ్ళు. దాంట్లో ఒక మహిళ ఏకంగా జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఒక ఉమెన్ వింగ్ని ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఒక ఆలోచన కలిగిన ఆ మహిళ. స్లీపర్ సెల్స్ వారందరినీ ఏర్పాటేసారు, విచారిస్తున్నారు, అందరూ ఊసలు లెక్క పెడుతున్నారు. మొన్న ఈ మధ్య భారత్ బార్డర్ దాటి ఒక మహిళ బహుశా జమ్మూ కాశ్మీర్ అండ్ పంజాబ్ ఆ సరిహద్దులో హర్యానా రాష్ట్రంలో నుంచి భారత్ భూభాగంలోకి అడుగుపెట్టింది. సో భారత్ భూభాగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ మహిళని ఎవరు, ఎందుకు వచ్చావు, ఏంటి అని అంటే ఆ మహిళ చెప్పిన మాట ఏంటంటే, మా నాన్న నన్ను తిట్టాడు, నేను కోపంతో వచ్చేసాను, నేను దారి తప్పిపోయి భారత్లోకి ఎంట్రీ ఇచ్చాను అనేటువంటి మాటని ఆ సదరు మహిళ చెప్పుకొచ్చింది. అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. తను చెప్పే మాటలు కూడా ఏమాత్రం అసంబద్ధంగా ఉన్నాయి. వాళ్ళ నాన్న తిట్టడం ఏంటి, ఆమె భారత్లోకి ఎంట్రీ ఇవ్వడం ఏంటి, దారి తప్పిపోయి రావడం ఏంటి. కట్ చేస్తే పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే అసలు విషయం బయటపడింది. జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఒక మహిళ, ఒక ఉమెన్ వింగ్ని నిర్వహిస్తున్నటువంటి ఆ సదరు మహిళ భారత్లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడున్న వారిని కొంత మైమరిపింపజేసి తన ఆ ఉగ్రవాద చర్యలోకి లాగాలని, స్లీపర్ సెల్స్గా మార్చాలని, తమకు నుండి ఆ విషపు ఆలోచనల్ని ఇక్కడ నింపాలని కొందరు మహిళల్ని తన వైపుగా తిప్పుకొని ఆ మహిళా జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థని మరింతగా పెంచాలని ఒక దురుద్దేశంతోనే వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇవన్నీ యాదృచ్ఛికంగానే జరుగుతున్నాయా? అటువైపు ఒక మహిళ భారత్ భూభాగంలోకి ఎంట్రీ కూడా యాదృచ్ఛికం జరిగిందేనా? ఇప్పుడు గుజరాత్ పోర్బందర్ దగ్గరికి కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నటువంటి 9 మంది ఒక నవక యాదృచ్ఛికంగా వచ్చిందని అనుకోకుండా కోఇన్సిడెంట్గా వచ్చిందా? దీని వెనక ఏదైనా ప్లాన్ ఉందా? ఇవన్నీ కోణాల్లో కూడా భారత భద్రతా దళాలు, బలగాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. సో మన రా ఏజెన్సీ కూడా అటు పీఓకేలో మసూద్ అజార్ గారు ఉన్నట్టుగా బంగ్లాదేశ్ మనపైన వ్యతిరేకంగా మాట్లాడుతూ అక్కడ కొంత మరణకాండం సృష్టిస్తోంది, అక్కడి మైనార్టీలని హతమారుస్తోంది, భారత్కు వ్యతిరేక నినాదాలు చేస్తోంది. భారత్ ఇండియా సరిహద్దుల్లో అంటే ఈశాన్య రాష్ట్రాలకు సరిహద్దుల్లో పలు ప్రాంతాల్లో జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించిన కొంతమంది గ్రేడ్ 2 అంటే ఆఫ్టర్ మసూద్ అజార్ తర్వాత ఉన్నటువంటి ఒక వ్యక్తి కొన్ని రోజుల పాటు అక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నాడని, ఆ తర్వాత ఏదో రకమైనటువంటి చర్యల మూలంగా దుబాయ్ నుంచి మన భారత్ని కొంత ఇబ్బందులకు గురి చేయాలని, దుబాయ్లో ఉన్నటువంటి భారతీయులను కూడా ఇబ్బందులు పెడుతున్నారని, ఈ రకంగా ఏదో ఒక రకమైన వార్త వస్తూనే ఉంది. ఇది కోఇన్సిడెంటల్గా జరిగితే, అనుకోని చర్యగా కనుక జరిగితే దాంట్లో అంత ప్రమాదం ఇప్పుడప్పుడే వాటిలో అవకాశం లేదు. పక్కా ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది అనేటువంటి విషయం కనుక ఉంటే డెఫినెట్గా భారత్కి మరొక భారీ ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మన చుట్టూ ఒక వలయంలాగా చుట్టుకొని ఉన్నాయి. మన పక్కనటువంటి బంగ్లాదేశ్ మన శత్రువుగా మారింది, పాకిస్తాన్ బద్ధ శత్రువు, సముద్రం వెంట మన వైపుగా వస్తూ ఉన్నారు. అటు ఈశాన్య రాష్ట్రాల దగ్గర నుంచి బంగ్లాదేశ్ ఉన్నటువంటి కొంతమంది మైనార్టీలు అంటామా, అక్కడ కొంతమంది ఉగ్రవాదులు బార్డర్ దాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొంతమంది కదలికలు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్న తరుణంలో ఇంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అటు బంగ్లాదేశ్లో ఉంది, ఇటు పాకిస్తాన్లో సిచ్యువేషన్లో మన పైన కన్నేసి మనని ఏదో రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడి కొంత అలజడి సృష్టించాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో పాకిస్తాన్ ఉండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పాకిస్తాన్ ఉండడంలో ఎటువంటి మనం దాన్ని కనీసం వదిలిపెట్టాల్సిన ప్రసక్తి కూడా లేదు. సో ప్రస్తుతానికి ఉపేంద్ర ద్వివేది చెప్తున్నట్టుగా ఎక్కడెక్కడ భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ ద్వారా 88 గంటల్లోనే పాకిస్తాన్కి చుక్కలు చూపించగలిగినటువంటి భారత సైన్యం, మన వాయుసేన, తర్వాత సముద్రంలో ఉన్నటువంటి నావీ, తర్వాత ఆర్మీ బలగాలు ఇవన్నీ కూడా చూపించగలిగాయి. ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో ఏదైనా కనుక జరిగితే చిన్న చీమ చిటుకుమన్నా కూడా అదే స్థాయిలో మీద పడిపోతాం, పంజా విసురుతామని భారత భద్రతా దళాలకు సంబంధించినటువంటి చీఫ్ ఉపేంద్ర ద్వివేది చెప్పడం చూస్తున్నాం. సో భారత్లో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ని డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ యాక్టివ్ చేసే అవకాశం ఉంది. మీ చుట్టూ